కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, అస్సలు చదువుకోని వాళ్ళు ఉంటారు, అండ్ బాగా చదువుకున్న పేరెంట్స్ కూడా, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఉంటారు. కెన్ వి చూస్ అవర్ పేరెంట్స్? నాకు పలానా డ్రెస్ ఇది నచ్చింది, నాకు అది కావాలన్నట్టు మన పేరెంట్స్ని మనం చూస్ చేసుకుంటామా? నో, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. వాళ్ళ కడుపున పుట్టడమే మనం చేసుకున్న అతి గొప్ప వరం, అవునా? సో అలాంటి పేరెంట్స్ వాళ్ళకున్న పరిస్థితుల రీత్యా, అంటే ఒకప్పుడు వాళ్ళు అనుభవించిన కష్టాలు మీరు అనుభవించకూడదు అని ఆలోచిస్తారు, అవునా? ఎంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు మీకు, నేను ఒకప్పుడు ఇలా పలానా టీచర్ అవ్వాలనుకున్నా, కాకపోతే నాకు చదివించలేదు, నేను టీచర్ అవ్వలేకపోయాను, నా పెళ్లి చేసేసారు, నేను ఇది అవ్వలేకపోయాను. విన్నారా? ఇంతమంది విన్నారు, హ్యాండ్స్ డౌన్. సో మన పేరెంట్స్ చదువుకున్నప్పటికీ చదువుకోలేనప్పటికీ దే హ్యావ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎలా అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పొద్దున మీ మమ్మీ ఇడ్లీ చేసింది, ఇడ్లీ తిన్నారు, బియ్యం లేవు ఇంట్లో, ఏం చేస్తుంది? ఇడ్లీలు మిగిలిపోతే దాన్ని మళ్ళీ స్మాష్ చేసి తాలింపు వేసి ఉప్మా చేస్తుంది. ఎంతమందికి తెలుసు? రైట్, దీన్నే ఏమంటాం? రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఇంట్లో ఉన్న వాటి రిసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయాలనేది తల్లికి బాగా తెలుసు. కానీ మీరు పస్తులు పెడుతుందా మిమ్మల్ని? లేదు. ఇంట్లో కూరగాయలు లేవు, ఆ రోజు ఏం చేస్తుంది? పప్పు వేస్తుంది. పప్పు లేదు, ఏం చేస్తుంది? చింతపండు చారు చేస్తుంది. చారు కూడా చేసే ఆప్షన్ లేదు, కొంచెం మజ్జిగ ఉంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసి దాన్ని తాలింపు పెట్టేస్తుంది. అట్ లాస్ట్ షీ విల్ డూ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ ఫీడ్, అవునా? ఇంట్లో ఉన్న రిసోర్సెస్ని మేనేజ్ చేయడం నేర్చుకుంటున్నాం మన తల్లి దగ్గర. అంటే అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్టడీ కదా. పెద్ద చదువులే అవసరమా? అవసరం లేదు. మీ నాన్న దగ్గర చూడండి, 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు కావాల్సినవన్నీ కొనిచ్చాలి అనే ఆలోచనలో తనకి కావాల్సింది సాక్రిఫైస్ చేసి మరి మీకు కొనిస్తారు. ఎంతమంది ఫాదర్స్ అలా చేస్తున్నారు? రైట్, మీకు తెలుసు కదా. సో బెస్ట్ ఉన్న డబ్బుల్లో సర్ది పెట్టడానికి ఆలోచించడమే ఫినాన్స్ మేనేజ్మెంట్, అవునా? సో ఇలా రిసోర్స్ మేనేజ్మెంట్, ఫినాన్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా MBA అని ఇప్పుడు నేర్చుకుంటున్నారు, కానీ మన పేరెంట్స్ అందరూ ఒకప్పటి నుంచి ఫాలో చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీబడి క్లాప్ ఫర్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్, ఎవ్రీబడి. దే డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం కదా మనందరికీ. సో మనకి తల్లి మొదటి గురువు, అదేవిధంగా మనకి నడక నేర్పించిన ఫాదర్, హీఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్.